హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఐడి టెక్ ఇందులో. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే మనకి ఇందాకే అదే మధ్యాహ్నం 12ంటికి రియల్మీ నుంచి రియల్మీ 13 Pro అండ్ 13 Pro Plus అయితే లాంచ్ అయింది అనమాట. ఈ మొబైల్ ఏ ప్రైస్లో లాంచ్ అయింది, ఈ ప్రైస్లో కొనొచ్చా లేదే, అండ్ దీని యొక్క కాన్స్ అండ్ ప్రోస్ మొత్తం అన్ని ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం చూసుకున్నట్టయితే దీని యొక్క ప్రైజింగ్ అయితే చూద్దాం. ప్రైజింగ్ మనం చూసుకున్నట్టయితే ఇది 13 Pro వచ్చినప్పటికి మనకి 3 వేరియంట్స్లో అయితే లాంచ్ చేశారనమాట. ఒకటి వచ్చినప్పటికి 8+128 అండ్ 8+256 అండ్ 12+512GB వేరియంట్స్తో అయితే మనకి 3 వేరియంట్స్తో లాంచ్ అయింది. అండ్ 8+128 మనం చూసుకున్నట్టయితే 23,999 రూపాయలు అయితే పడుతుంది. అది కూడా బ్యాంక్ కార్డ్తో. వితౌట్ బ్యాంక్ కార్డ్ మనం చూసుకున్నట్టయితే 27,000 దాకా పడుతుంది అనమాట. 8+256 వచ్చినప్పటికి అయితే విత్ బ్యాంక్ కార్డ్తో 26,000 పడుతుంది, వితౌట్ బ్యాంక్ కార్డ్తో 29,000 అయితే పడుతుంది. అండ్ 12+512 మీరు చూసుకున్నట్టయితే 32,000 అయితే పడుతుంది వితౌట్ బ్యాంక్ కార్డ్. అండ్ విత్ బ్యాంక్ కార్డ్ మీరు చూసుకున్నట్టయితే 29,000 రూపాయల దాకా అయితే పడుతుంది అనమాట. సేమ్ దీనిలోనే మనకి 13 Pro Plus యొక్క ప్రైస్ చూద్దాం. ఇది కూడా సేమ్ అంతే, కాకపోతే 8+128 అయితే లేదు. బేస్ వేరియంట్ 8+256 అండ్ 12+256 అండ్ 12+512GB వేరియంట్ అయితే తీసుకుని వచ్చారు. బేస్ వేరియంట్ మనం 8+256 చూసుకున్నట్టయితే 33,000 అయితే పెట్టారు. 3,000 బ్యాంక్ కార్డ్ తో మనకైతే 30,000 దాకా అయితే తీసుకొచ్చారు. అండ్ 12+256 మనం చూసుకున్నట్టయితే 32,000 అయితే పెట్టారనమాట విత్ బ్యాంక్ కార్డ్ తో. వితౌట్ బ్యాంక్ కార్డ్ తో మనకి 35,000 రూపాయలు అయితే ఉంది. అండ్ 12+512 చూసుకున్నట్టయితే విత్ బ్యాంక్ కార్డ్ తో మనకి 34,000 అయితే పెట్టారు, వితౌట్ బ్యాంక్ కార్డ్ తో 37,000 అయితే పెట్టారు. ప్రతి దానికి 3,000 రూపీస్ అయితే తగ్గించారనమాట. ఇది దీని యొక్క ప్రైజెస్ వచ్చినప్పటికి. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే 13 Pro వచ్చినప్పటికి మనకి డిస్ప్లే 6.7 inches ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ అయితే పాటు 2000 nits పీక్ బ్రైట్నెస్ అయితే దొరుకుతుంది అనమాట. ప్రాసెసర్ వచ్చినప్పటికి స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్ అయితే దొరుకుతుంది. ర్యామ్ వచ్చినప్పటికి LPDDR4X ర్యామ్ టైప్ అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే దొరుకుతుంది అనమాట. కెమెరా మీరు చూసుకున్నట్టయితే 50 MP సోనీ LYT600 సెన్సార్ అయితే దొరుకుతుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ అండ్ 2 MP మ్యాక్రో కెమెరా అయితే తీసుకొని వచ్చారనమాట. ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 32 MP కెమెరా అయితే దొరుకుతుంది. అండ్ 5200 mAh బ్యాటరీతో పాటు 45 watts సూపర్ బుక్ ఛార్జర్ మనకి బాక్స్ లోనే అవైలబుల్ గా అయితే ఉంది. ఇది 13 Pro యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికి. అండ్ 13 Pro Plus గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 13 Pro చూసుకున్నట్టయితే ఇది విత్ బ్యాంక్ కార్డ్ తో మనం చూసుకుందాం 24,000, వితౌట్ బ్యాంక్ కార్డ్ తో 27,000. అండ్ వితౌట్ బ్యాంక్ కార్డ్ మనకి డెబిట్ కార్డ్స్ కూడా ఇచ్చారు ఈ సేల్ లో. ఇప్పుడే మాక్సిమం 6-7 ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ సేల్ అయిపోతుంది, బట్ చెప్తున్నాను అనమాట ఎల్లి బట్ సేల్ తర్వాత. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్ కి 24,000 వేసుకుందాం పోనీ. 24,000 పెట్టుకున్నా కానీ మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్ కి ఈ మొబైల్ అయితే అసలు అన్వర్తి అని అయితే చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే దీనిలో చాలా నెగిటివిటీస్ అయితే ఉన్నాయి. ఆ నెగిటివ్స్ కూడా చెప్తాను చూడండి. అండ్ ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో సేమ్ ప్రాసెసర్ తో ఉన్న రియల్మీ అదే రెడ్మీ Note 13 Pro 5G సేమ్ మొత్తం అసలు రెండు ఈక్వల్గా అయితే ఉంటుంది. అండ్ వాళ్ళది ఏంటంటే 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే తీసుకొని వచ్చారు. వీళ్ళైతే ఇంకా ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే పట్టుకొని అయితే వేలాడుతున్నారు అనమాట. ఇది ఒక మెయిన్ నెగిటివ్ అనేది చెప్పుకోవచ్చు. డిస్ప్లేలో మినిమం 1.5K రెజల్యూషన్ 25,000 పెడుతున్నారంటే మినిమం అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ అది లేకపోతే ప్రాసెసర్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రాసెసర్ అయితే 7H Gen 2 ప్రాసెసర్ 5,90,000 Antutu స్కోర్. బట్ వీళ్ళు నోట్ చేసేది ఏంటంటే 6,90,000 అని అయితే చెప్తున్నారు. మరి ఈ 6,90,000 వీళ్ళు ఆప్టిమైజేషన్ సరిగ్గా చేసి ఉంటారు. ఆ ఆప్టిమైజేషన్ బట్టి మీకు ఆ Antutu స్కోర్ అయితే వస్తుంది. ఇంకా మెయిన్ బెంచ్ మార్క్స్ అయితే బయటికి సరిగ్గా తీసుకురాలేదన్నమాట. అప్పుడు దాకా 7H Gen 2ని ఒక 5,90,000 ఒక మీడియం యూజర్ కింద చూద్దాం. 6,90,000 తీసుకొచ్చినా కానీ వీళ్ళైతే మీడియం యూజర్కే. అసలు 13 Pro అయితే చాలా వరస్ట్గా ఉంది. ఎందుకంటే ఇంకా 8 MP అల్ట్రా వైడ్ అండ్ 2 MP మ్యాక్రో కెమెరా ఈ రెండు తీసేసి అదేదో 50 MP అల్ట్రా వైడ్ ఇచ్చేసి మ్యాక్రో కెమెరా మొత్తానికి లేపేసినా ఇంకొంచెం బాగుండదని అయితే నా అభిప్రాయం. అండ్ అప్డేట్స్ కూడా 2+3 years అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారు. దీనిలోనే అదే తీసుకొస్తున్నారు. అండ్ Pro Plus వేరియంట్ లో కూడా 2+3 years అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇది కూడా కొంచెం మార్చి ఉంటే బాగుంటది. అండ్ Pro Plus ఎందుకంటే 30,000 ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చినప్పుడు సేమ్ అదే ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న OnePlus Nord 4+6 years అయితే ఇస్తుంది. వాళ్ళ కాంపిటీషన్ కొద్దిగా తెచ్చుంటే బాగుండేది. అండ్ వీళ్ళు ఇంకా మామూలుగా మెటల్ బాడీ అయితే తీసుకురాలేదు అనమాట. నార్మల్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ బాడీ అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే గ్లాస్ అయితే వస్తుంది అనమాట. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే దొరుకుతుంది. ఫ్రంట్ అయితే వీళ్ళు ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఇది 13 Pro వచ్చినప్పటికి నన్ను అడిగితే 13 Pro అయితే స్కిప్ చేసేయడం. అండ్ 13 Pro Plus యొక్క స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే 6.7 inches ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే దొరుకుతుంది. అండ్ 120Hz రిఫ్రెష్ తో పాటు 2000 nits పీక్ బ్రైట్నెస్ తో దొరుకుతుంది అనమాట. అండ్ ప్రాసెసర్ మీరు చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. అండ్ సేమ్ LPDDR4X ర్యామ్ టైప్ అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే దొరుకుతుంది. అండ్ కెమెరా మీరు చూసుకున్నట్టయితే మెయిన్ కెమెరా వచ్చినప్పటికి సోనీ LYT 7G
701 సెన్సార్ అయితే యూస్ చేశారు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, అది కూడా సోనీ LYT600 సెన్సార్ అయితే యూస్ చేశారు అనమాట. దానికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. అండ్ ఇంకో కెమెరా వచ్చినప్పటికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. అండ్ ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. అండ్ 5200 mAh బ్యాటరీతో పాటు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, అది కూడా బాక్స్ లోనే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 13 Pro Plus యొక్క స్పెసిఫికేషన్స్ అనమాట. ఈ స్పెసిఫికేషన్స్ ఈ మొబైల్ మనం చూసుకున్నట్టయితే 30,000 ప్రైస్ సెగ్మెంట్ విత్ బ్యాంక్ కార్డ్స్. వితౌట్ బ్యాంక్ కార్డ్స్ మీరు చూసుకున్నట్టయితే 33,000 అయితే పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇదే ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా చాలా కాంపిటేటర్స్ ఉన్నారు. 33,000లో కూడా వీళ్ళు కనీసం 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. ఇందాక 25,000 అంటారు, పోనీ పక్కన పెట్టండి. 30,000లో కూడా వీళ్ళు ఇదైతే ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ సేమ్ LPDDR4X ర్యామ్ టైప్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇందాక కూడా అది ఒక మిస్టేక్ ఉంది, ఇందాక 13 Proలో మెన్షన్ చేయడం మర్చిపోయాను. LPDDR5 ర్యామ్ టెక్నాలజీ ఇచ్చిన బాగుండేది. దానిలో 5 దీనిలో 5X ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ హెడ్ ఉండేది అని అయితే అభిప్రాయం అంట. అండ్ ఇందాక 13 Proలో మీరు చూసుకున్నట్టయితే UFS 3.1 అయితే కన్సిడర్ చేయొచ్చు. దీనిలో మీరు చూసుకున్నట్టయితే UFS 4.0 మినిమం ఇచ్చుంటే కనుక బాగుండేది. అండ్ కెమెరా విషయంకి వస్తే కనుక 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఓకే, అది కూడా సోనీ LYT701 సెన్సార్ ఓకే. అండ్ సెకండరీ కెమెరా మనం చూసుకున్నట్టయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. ఒక 35,000 పెట్టినప్పుడు మనం మినిమం 16 మెగాపిక్సెల్ అయినా ఎక్స్పెక్ట్ చేయాలి అల్ట్రా వైడ్, ఆర్ 32 మెగాపిక్సెల్, రెండిట్లో ఏది ఉన్నా కానీ బాగుంటుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చినప్పటికి పెరిస్కోప్ లెన్స్, ఇది ఒక్కటి పట్టుకొని మనకి ప్రైస్ 33,000 అయితే పెట్టారు వీళ్ళు. ఆ ఒక్కటి పట్టుకొని అంత ప్రైస్ డిమాండ్ చేయడం అనేది అయితే చాలా తప్పు, ముందే చెప్తున్నా. ఎందుకంటే ఆ ఒక్కటి చూసి చాలా మంది కొనలేరు కదా, ఇంకా బెటర్ ఉన్నాయి, ఇంకా పెంచాల్సినవి ఉన్నాయి. అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ ఒకటి బాగుంది నన్ను అడిగితే. అండ్ డిస్ప్లేలో కూడా డాల్బీ విజన్ లేదు, డాల్బీ అట్మాస్ లేదు, HDR10+ సపోర్ట్ కూడా మీకు అయితే దీనిలో అయితే అవైలబిలిటీ లేదనమాట. మరి 30,000 పెడుతున్నప్పుడు మినిమం డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అండ్ HDR10+ సపోర్ట్ ఇవి అయితే మినిమం చూసుకుంటారు. బట్ వీళ్ళైతే స్కిప్ చేశారు. అండ్ ఇందాక 13 Proలో కూడా అవేవి లేవు అనమాట. 3.5mm జాక్ ఎలాగో తీసేస్తారు, కనీసం ఇలాంటివి ఏమైనా హార్డ్వేర్ పరంగా కూడా ఇచ్చుంటే బాగుండేది. ఈ 3.5mm అంటారా, ఈ జస్ట్ వీళ్ళు ఏంటంటే వెయిట్ మేనేజ్ చేయాలి కాబట్టి తీస్తారు అనుకోవచ్చు. ఇవి కూడా తీసేస్తున్నారు, మరి ఏంటో అర్థం కావట్లేదు. ఇది దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఫుల్ ఓవర్ రివ్యూ వచ్చినప్పటికి నన్ను అడిగితే అసలు ఈ మొబైల్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో కొనడం వేస్ట్. లోన్ మొత్తం ఏం లేదు, మొత్తం $7s Gen 2 ప్రాసెసర్, రెండు ఇట్లోనే అదే. అది కొద్దిగా దీనిలో 7 Gen 3 ప్రాసెసర్ పెట్టిన బాగుండేది 13 Pro Plusలో. అది కూడా వీళ్ళైతే పెద్ద మిస్టేక్ అయితే చేశారనమాట 7s Gen 2 పెట్టి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికి ఈ మొబైల్ ఈ ప్రైస్లో మనం చూసుకున్నట్టయితే అసలు కన్సిడర్ అయితే చేయకూడదు అనమాట. 13 Proని కన్సిడర్ చేయకూడదు, 13 Pro Plusని కూడా కన్సిడర్ చేయకూడదు. ఈ 12 Pro అండ్ 12 Pro Plus కూడా అలాగే మనకి ఫస్ట్ లాంచ్ కింద 3,000 2,000 అయితే తీసుకొని వచ్చారు. అండ్ తర్వాత వీళ్ళైతే ఇంకా తగ్గించేశారనమాట. సేమ్ ఇది కూడా ఇలాగే తగ్గించేస్తారు. తర్వాత మాకు ఇంకా మీకు 22,000 23,000 మళ్ళీ అదే ప్రైస్లో అయితే దొరుకుద్ది అనమాట. మరి చూద్దాం మరి నెక్స్ట్ ఎలా ఉంటుందో. ప్రజెంట్ అయితే ఈ మొబైల్ అయితే కొనకండి, హోల్డ్ చేయండి అండ్ అలాగే పక్కన పెట్టండి. వేరే వాళ్ళు ఎవరో చెప్తున్నారు ఏ ఫీచర్స్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి అయితే అసలు మీరైతే దొక్కండి. ఎందుకంటే వరస్ట్ మొబైల్స్ ఎట్ దట్ ప్రైస్ సెగ్మెంట్ అనేది చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ బాగాలేదు, పోనీ అవి కాకుండా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అండ్ HDR10+ సపోర్ట్ లేదు. అండ్ లాన్ మీరు చూసుకున్నట్టయితే LPDDR4X ర్యామ్ టైపు అండ్ UFS 3.1 స్టోరేజ్, ఇవన్నీ చాలా నెగిటివ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం ఈ మొబైల్ని అయితే స్కిప్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.